బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకి హెరిటేజ్ సంస్థ నోటీసులు ఇచ్చింది. నెయ్యి వివాదంలో నోటీసులు ఇచ్చింది హెరిటేజ్ సంస్థ. సంస్థపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని నోటీసులు ఇచ్చింది. తమపై చేస్తున్న ఆరోపణలకి ఆధారాలు చూపాలన్నారు హెరిటేజ్ సంస్థ. ఆధారాలు చూపలేకపోతే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే క్రిమినల్ చర్యలు తప్పవని హెరిటేజ్ సంస్థ హెచ్చరించింది. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకి హెరిటేజ్ సంస్థ నోటీసులు జారీ చేసింది. నెయ్యి వివాదంలో నోటీసులు ఇచ్చింది హెరిటేజ్ సంస్థ. సంస్థపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. తమపై చేస్తున్న ఆరోపణలకి ఆధారాలు చూపాలని హెరిటేజ్ సంస్థ. ఆధారాలు చూపలేకపోతే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే క్రిమినల్ చర్యలు తప్పవని హెరిటేజ్ సంస్థ హెచ్చరించింది. అసలు హెరిటేజ్ కి సంబంధించి బొత్స ఏమన్నారు, ఆయన చేసిన ఆరోపణలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇందాపూర్ అని చెప్పిన సంస్థ ఏదైతే ఉందో ఆ ఇందాపూర్ సంస్థ ఇవాళ వచ్చి 658 రూపాయలకి ఇవాళ వచ్చి నెయ్యిని సప్లై చేస్తా జ్ఞాపకం. ఈ ఇందాపూర్ సంస్థ ఎవరిదో కాదు, సొంతంగా హెరిటేజ్ సంస్థకు సంబంధించిన సంస్థ. ఇదిగో వాళ్ళ వెబ్సైట్లోనూ ఇదిగో ఇదేమో నేను ముద్రించింది కాదు, హెరిటేజ్ ప్లాంట్ నేమ్ ఇందాపూర్. ఇదిగో మేడం గారి ఫోటో. వాళ్ళ వెబ్సైట్లో వారం కిందటి వరకు ఉన్న ఇది ఈరోజు ఉండదు, మాయైపోద్ది. ఈరోజు వచ్చి వాస్తవాలు బయటపడినప్పటికీ మీ మాట ఇచ్చి చర్చకు అడిగితే చర్చకు వచ్చి సమయం ఇవ్వలే. ఆ తర్వాత చైర్మన్ గారి దగ్గరికి మొబైల్ని పిలిచారు. బొత్స చేసిన ఈ ఆరోపణల మీదే ఇప్పుడు బొత్సకి హెరిటేజ్ లీగల్ నోటీసులు పంపింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఈశ్వర్, హెరిటేజ్ సంస్థ ఇచ్చిన నోటీసులో ఇంకా ఏ అంశాలను పేర్కొంది? గత 3 రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో హెరిటేజ్ అంశం చుట్టే ఈ అసెంబ్లీ కానీ ఈ కౌన్సిల్ చుట్టూ తిరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. కౌన్సిల్లో గత 2 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే దానిపైన ఇందాపూర్ కి హెరిటేజ్ నెయ్యిని సరఫరా చేసింది. ఆ నెయ్యిని తిరుపతికి సప్లై చేశారు. గతంలో 2016, 14, 19 సమయంలో ఒకసారి బ్లాక్ చేసినా మళ్ళీ హెరిటేజ్ ద్వారానే హిందూపూర్ కి అక్కడి నుంచి టీటీడీకి సప్లై అయింది అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసే ప్రయత్నాన్ని వైసీపీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది అన్నట్టుగా హెరిటేజ్ మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు లీగల్ నోటీసులు ఇచ్చింది. దీంట్లో చాలా అనేక అంశాలని, ప్రధానంగా చాలా ప్రీమియం బ్రాండ్ గా దీన్ని తీసుకెళ్తున్న నేపథ్యంలో దీన్ని ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షల నేపథ్యంలోనే బ్రాండ్ ని, విశ్వసనీయతని దెబ్బతీసే ప్రయత్నాన్ని చేశారు. దశాబ్దాలుగా అత్యుత్తమ ప్రమాణాలతో పనిచేస్తూ ప్రజల నమ్మకాన్ని సంపాదించుకున్న సంస్థ పట్ల ఇట్లా నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోవం. దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, లేదంటే క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు దావాలు వేసి వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే దీనికి బొత్స ఎలా స్పందిస్తారో చూద్దాం.